మరోవైపు అన్నా డీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తంబిదురై నేతృత్వంలో రాష్ట్రపతిని కలవడానికి అన్నా డీఎంకే ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ అనిశ్చితి నెలకొందో వారికి వివరించి దాన్ని తొలగించాల్సిందిగా రాష్ట్రపతిని కోరబోతున్నారు అన్నా డీఎంకే ఎంపీలు. అయితే ఇప్పటివరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ మాత్రం ఎమ్మెల్యేలకు దొరకలేదని తెలుస్తోంది. మా ప్రతినిధి మహాత్మా పూర్తి సమాచారం అందిస్తారు. మహాత్మా, ఈరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలో అన్నా డీఎంకే ఎంపీల బృందం రాత్రి ఢిల్లీకి చేరుకుంది. తంబిదురై కాక మరొక 9 మంది ఎంపీలు నిన్న చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. అప్పటికే కొంతమంది ఢిల్లీలోనూ ఉన్నారు. వీరందరూ కలిసి ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవాలని అనుకుంటున్నారు. ఆ మేరకు రాష్ట్రపతి కార్యాలయానికి అపాయింట్మెంట్ కోరుతూ వీరు అభ్యర్థన కూడా పంపించారు. ఇంకా రాష్ట్రపతి కార్యాలయం వైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఒకవేళ అపాయింట్మెంట్ ఈ రోజు ఖరారైతే గనక రాష్ట్రపతిని కలిసి తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి గురించి వివరించి చెప్పనున్నారు. అదే సమయంలో అక్కడ ఈ రాజకీయ అనిశ్చితిని తొలగించడానికి రాష్ట్రపతిగా రాజ్యాంగ పరిరక్షకుడిగా ఆయన వైపు నుంచి కొంత చొరవ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పన్నీర్ సెల్వం తన పదవికి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖ సమర్పించిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఈ నేపథ్యంలో పార్టీలో ఒక రకంగా చీలిక ఏర్పడే పరిస్థితి, బల ప్రదర్శన సైతం చేసుకుంటున్న వాతావరణం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. వీటి నేపథ్యంలో వీలైనంత త్వరగా అక్కడ ఒక ప్రభుత్వాన్ని, అది కూడా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విషయంలో రాష్ట్రపతి అటు గవర్నర్ కి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కొంత స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి చొరవ తీసుకుని అక్కడ ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఈ ఎంపీల బృందం కోరే అవకాశం కనిపిస్తుంది. ఇంకా రాష్ట్రపతి కార్యాలయం నుంచి అయితే అపాయింట్మెంట్ కి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత తంబిదురై నేతృత్వంలో ఎంపీల బృందం మాత్రం వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు. నిజానికి ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వచ్చి కలవాలని ముందుగా అనుకున్నప్పటికీ చెన్నైకి గవర్నర్ వస్తున్నారన్న సమాచారం తెలిసిన తర్వాత ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఎమ్మెల్యేలంతా కూడా వెనక్కి మళ్ళగా ఎంపీలు మాత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పుడు ఎంపీల బృందమే రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తారు. థ్యాంక్ యూ మహాత్మా. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ పొలిటికల్ హీట్ ప్రస్తుతం ఢిల్లీని కూడా తాకినట్టు తెలుస్తోంది.